హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి కాకరకాయ కారం అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నారు అంటే దాని టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. చాలా బాగుంటుంది. అలాగే ఈ గుత్తి కాకరకాయ కారం అనేది మనకి ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుందండి. సో ఇన్ కేస్ మీరు దీన్ని సైడ్ డిష్గా పెట్టుకోవాలి అనుకుంటే రసం పెట్టుకొని ఈ విధంగా గుత్తి కాకరకాయ కారం చేసుకున్నారు అంటే చాలా బాగుంటుంది. సో మేమైతే ఇలా నార్మల్గానే తినేస్తామండి, సైడ్ డిష్ ఏం కాదు. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ గుత్తి కాకరకాయ కారం వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా టేస్ట్ ఇంకా దేనికి రాదనమాట, అంత బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. సో నేను ఈ గుత్తి కాకరకాయ కారం చేయడానికి నేను ఒక హాఫ్ కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా ఉన్నాయి కాకరకాయలు అయితే. సో ఇప్పుడు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి అయితే చూసేద్దామండి. ఇందులోకి ఒక 23 వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి. కొంచెం కారం ఉన్నవి తీసుకోండి. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పునైతే తీసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ తీసాను. అలాగే ఎండు కొబ్బరి 2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఒక వెల్లుల్లిపాయ మొత్తం, అలాగే 100 గ్రాముల వేపిన శనగపప్పు, అదే పుట్నాల పప్పు అండి. నేనైతే 2 గుప్పిళ్ళు వేసాను నా చేత్తో. సో ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మనకి కావాలి. ఇప్పుడు మనం కాకరకాయలు తీసుకున్నాం కదా, ఈ కాకరకాయలని ముందుగానే వాష్ చేసి కొంచెం తుడిచిపెట్టుకోండి. కొంచెం నేనైతే వాష్ చేసి ఆరబెట్టేశానండి. సో ఇప్పుడు తర్వాత ప్రొసెసర్ ఏంటి అంటే దీన్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి పీల్ ఆఫ్ చేసి చూపిస్తాను. సో చూసారా, ఈ విధంగా పీల్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. మరీ మొత్తంగా తీసేయాల్సిన అవసరం లేదు, ఈ విధంగా తీస్తే సరిపోతుంది. కాయలన్నీ అయితే నేను ఈ విధంగా పీల్ ఆఫ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఈ కాకరకాయల్ని మనం మధ్యలోకి అనేది ఘాటు పెట్టుకోవాలండి. నైఫ్తో కానీ లేదంటే కత్తిలోకి కానీ కాయని తీసుకొని కాకరకాయని మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా ఎడ్జెస్ కట్ అవ్వకూడదు, అటు ఇటు మధ్యలోకి ఈ విధంగా ఘాటు పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. మీకు ఇందులో ఉండే విత్తనాలు వద్దు అనుకుంటే ఈ విత్తనాలు మొత్తం తీసేయొచ్చండి. బట్ మేము విత్తనాలతోనే తింటాం కాబట్టి నేనైతే విత్తనాలు అనేది తీయట్లేదు. సో ఈ విధంగా అన్నీ కూడా మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం సాల్ట్ అనేది మనం కట్ చేసుకున్న కాకరకాయకి ఈ విధంగా మనం ఘాటు పెట్టిన ప్లేస్లో 1/2 టేబుల్ స్పూన్ ఉంటుందండి నేను వేసిన సాల్ట్ అయితే. సో ఈ విధంగా సాల్ట్ మొత్తం గట్టిగా నొక్కేసి లోపలికి ఈ విధంగా కాయని ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా చేసేసి మొత్తం అన్నీ చూపించేస్తానండి. ఇలా కట్ చేసి మనం పెట్టడం వల్ల నీళ్ళు అనేది బాగా ఊరుతాయి ఇందులోకి. సో ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి. మొత్తం అన్ని కాయల్లోకి నేను సాల్ట్ అయితే పెట్టేశానండి. సో చూడండి, ఒకసారి నేను ఈ మధ్య ఘాట్లో పెట్టాను కదా, ఒకసారి కాయని బ్రష్ చేసి చూపిస్తాను చూడండి. లైట్గా మీకు తెలుస్తుంది కదా, ఇదిగో చూడండి వాటర్ అనేది ఎలా ఊరాయో. సో ఇలాగ 20 to 25 మినిట్స్ పక్కన పెట్టేస్తే చాలా మంచిగా కాయలో వాటర్ అనేది బాగా ఊరుతుందండి. ఇప్పుడు పక్కన పెడదాము. ఒక 25 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. అంటే ఈ కాయలు నేను పిండాను. సో ఈ ప్రొసెసర్ ఎలాగో చూపిస్తున్నాను. ఒక్కొక్క కాయని తీసుకొని మనం చేత్తో పైన ప్రెస్ చేసుకుంటూ గట్టిగా పిండాలండి. చూసారా, ఇందులో నుంచి వాటర్ పడుతున్నాయి. ఇప్పుడు నేను ఇంతకు ముందు ప్లేట్లో చూపించినవన్నీ ఈ విధంగా పిండి ఆ ప్లేట్లో పెట్టేశానండి. సో స్టార్టింగ్లో వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. చూసారా, వేలుతో ఈ విధంగా కాయని అంటూ గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే అందులో ఉన్న నీరు అనేది కిందకి దిగిపోతుంది. అలాగే చేదు కూడా పోతుందండి. మనకి చేదు అనేది అసలు ఎక్కడా ఉండదు ఈ కాకరకాయలో. ఈ విధంగా మొత్తం అన్ని కాయలు కూడా చక్కగా పైన చేత్తో నలుపుకుంటూ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా పిండేయాలి. అన్ని కాయలకి ఇదే విధంగా చేయండి. ఓకేనా? ఆ ప్లేట్లో ఉన్న నీళ్ళని నేను కాకరకాయలో నుంచి తీసిన నీళ్ళేనండి. సో ఇంతకుముందు చూపించాను కదా, ఈ ప్లేట్లో వేసాను కదా, చాలా వరకు తీసేసానండి. సో ఆ నీళ్ళని అలా ఊరితే మనకి చక్కగా చేదు అనేది పోతుంది. గట్టిగా ప్రెస్ చేస్తాం కాబట్టి ఆ వాటర్ అనేది ఇంకా పారిపోసేయండి. ఈ విధంగా మొత్తం అన్ని ప్లేట్లోకి అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు. సో చూడండి, ఇప్పుడు ఈ కాకరకాయలో వాటర్ అన్ని పిండేసాం కదా, చక్కగా పొడి పొడిలాడుతూ ఉంది ఈ కాయ అనేది. ఇందులో ఇంకా వాటర్ అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి నేను 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అవనిద్దాం. ఈ కాకరకాయ కారం అనేది చేయడానికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఓకేనా? సో ఇప్పుడు ఇందులోకి మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న కాకరకాయల్ని మొత్తంగా యాడ్ చేసి దాన్ని మంచిగా మనం ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా అటు ఇటు కలుపుతూ కాకరకాయల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హైలో పెట్టారండి పైకి మనకి వేగినట్టు కనిపిస్తాయి, లోపల అంతగా వేగవండి. సో అందుకోసం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని చక్కగా నిదానంగా ఇలా చేసుకుంటేనే బాగుంటుందండి. ఫాస్ట్గా అవ్వాలి అని చెప్పి హైలో పెట్టుకున్నాము అంటే
సరిగ్గా ఉడకవన్నమాట. సో చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు ఇందాక నేను స్పైసెస్ అన్నీ చూపించాను కదా మీకు, ఎండుమిర్చి, అలాగే ఉప్పు, కొబ్బరి, అలాగే పుట్నాల పప్పు. నేను కళ్ళుప్పునైతే యాడ్ చేశానండి ఇందులో. మీరు కావాలంటే సాల్ట్ని కూడా మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి. సో మొత్తం అన్నీ కూడా చక్కగా మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. ఫస్ట్ వీటి వరకు మిక్సీ అనేది పట్టి చూపిస్తాను, చూసేయండి. చూడండి ఈ విధంగా ఇవన్నీ కొంచెం ఈ విధంగా పట్టుకోవాలి. మిక్సీ అనేది మరీ మెత్తగా కాదండి, కొంచెం పలుగ్గానే ఉంది లైట్గా. ఇది ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇందులోకి చిన్నులపాయి, జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందాము. చూడండి ఒకసారి కారం టేస్ట్ చేయండి, ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి. నేను చిన్నులపాయి, జీలకర్ర, ఉప్పు వేసి అంటే నాకు సరిపోలేదండి, అందుకని కొంచెం కళ్ళుప్పు ఇంకా యాడ్ చేశాను. సో ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి. మరీ పలుగ్గా లేదండి, అలాగని మరీ మెత్తగా లేదు. చూసారా ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. రిమైనింగ్ ప్రొసీజర్ అనేది చూసేద్దాము. ఇప్పుడు ఇందాక మనం కాకరకాయలు ఫ్రై చేస్తున్నాం కదా, సో ఇప్పుడైతే అవి ఒకసారి చూసేద్దాము. సో కొంచెం అయితే మనకి ఫ్రై అయ్యాయండి. సో ఇలా అయితే సరిపోదు, ఇంకా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కాకరకాయలు అనేది. ఈ విధంగా తిప్పుకుంటూ చక్కగా ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇప్పుడైతే ఇంకా కొంచెం సేపు వీటిని ఫ్రై అవనిద్దాం, ఓకేనా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందండి. సో నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా మా అత్తయ్య గారిని కాకరకాయ కారం చేయండి అత్తయ్య అని చెప్పేసి అడిగి మరీ చేయించుకుని తింటాను. నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో చూడండి కాకరకాయలు అనేది ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. అంటే ఈ కాకరకాయలని మనం 2 టైమ్స్ ఫ్రై చేస్తాము. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేశారు కదా, సో తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేస్తామండి. అది ఎలాగో చూపిస్తాను. చూడండి ఈ విధంగా ఫ్రై అయింది కదా. సో ఇప్పుడైతే స్టవ్ అనేది నేను ఆపేసానండి. ఇవి కాకరకాయలు తీసుకుని ఒక ప్లేట్లోకి సపరేట్గా పెట్టుకుని ఆ ప్లేట్లో వాటిని చల్లారి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీకు చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఒక కాకరకాయ తీసుకుని ఈ విధంగా మనం మధ్యలోకి ఘాట్ పెట్టాం కదా, సో ఈ విధంగా కాకరకాయను ఓపెన్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న మిక్సీ పట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా, ఆ పౌడర్ అనేది ఇందులోకి బ్రష్ చేసుకుంటూ మనం కొంచెం కాయని ఒత్తినట్టుగా ఈ విధంగా పెట్టుకోవాలండి. సో మొత్తం అన్నిటిలోకి కూడా ఇదే విధంగా మనం ఈ స్టఫింగ్ అనేది పెట్టేసుకోవాలండి. సో ఈ స్టఫింగ్ పెట్టిన తర్వాత ఈ కాకరకాయలని మళ్ళీ ఫ్రై చేస్తామండి మనం. ఇంకా ఏమన్నా లైట్గా పచ్చిదనం ఉంటే పోతుంది. సో ఈ విధంగా మొత్తం అన్ని కాయల్లో కూడా స్టఫింగ్ అనేది పెట్టేసుకోండి. చూడండి మొత్తం అన్ని కాయల్లోకి ఈ విధంగా నేను మనం ప్రిపేర్ చేసిన స్టఫింగ్ అయితే పెట్టేశానండి. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసాం కదా, అది మొత్తం అయితే పెట్టలేదండి. సో కాయల్లోకి పట్టినంత వరకు పెట్టాను, మిగిలినది మనం కర్రీలో యూజ్ చేసుకోవాలండి. సో అదనేది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు వీటిని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా కాకరకాయలని ఫ్రై చేసిన ప్యాన్లోనే ఇవి కూడా మళ్ళీ ఫ్రై చేస్తున్నానండి. సో ఫస్ట్గా తాలింపు అయితే వేసేద్దామండి. సో దానికోసం నేను తాలింపు దినుసులు మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్ వేసాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు. తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు కూడా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ వేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి మొత్తం ఇందులోకి వేసి ఒక్కసారి ఈ ఆయిల్లోకి కలిసేలాగా మొత్తం అంతా అటు ఇటు తిప్పుకుంటూ కదుపుకోవాలి. సో ఇప్పుడు ఈ తిప్పే క్రమంలో కొంచెం ఇందులో పెట్టిన స్టఫింగ్ అనేది ఇందులో నుంచి పోతుందండి. సో ఏం పర్లేదు, మంచిగా ఈ విధంగా అయితే తిప్పుకోండి. కొంచెం సేపు వీటిని మనం ఫ్రై చేయాలి. చూడండి ఒక 5 నిమిషాలు ఈ విధంగా కాకరకాయలని ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం మిగిలిపోయిన స్టఫింగ్ ఏదైతే ఉందో అది కూడా ఇందులో యాడ్ చేసేసి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి. చూడండి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోండి. అంటే నేను స్పీడ్ అనేది ఎక్కువ పెట్టేసానండి, మీరు ఎంత ఫాస్ట్గా కలపొద్దు, ముక్కలది మొత్తం విడిపోతుంది. సో చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత 2 నిమిషాలు చక్కగా కలిసిపోయి ఈ కారం కూడా వేగితే బాగుంటుందండి. ఇప్పుడైతే ఈ స్టేజ్లో చూసారు కదా చక్కగా వేగిపోయింది ఈ కారం కూడా. స్టవ్ అనేది ఆపేసాను నేను, దించి కింద పెట్టేద్దామండి. సో ఇప్పుడైతే మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. చాలా మంచి స్మెల్ వస్తుందండి, ఈ కారం వేగేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. సో నేను ఒక విషయం అయితే ఇక్కడ చెప్తానండి, కాకరకాయ కూర అంటే ఇష్టపడని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఈ విధంగా కాకరకాయ కారం చేసుకుని తిన్నారు అంటే తప్పకుండా ఈ కాకరకాయ కారానికి ఫ్యాన్ అయిపోతారండి, అంత బాగుంటుంది, ట్రస్ట్ మీ. సో చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీ అందరికీ కూడా. సో ఫ్రెండ్స్ ఒకసారి అయితే తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి.
సో గుత్తి కాకరకాయ కారం అనేది ఈ విధంగా చేస్తే టేస్ట్ అనేది అద్దరిపోతుంది. సో ఎవరికైనా నచ్చాల్సిందే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.